అత్తయ్య, సంధ్య వచ్చింది. అను, నువ్వురా. అరే మమ్మీ, వాణి డ్రెస్సులు చూపిస్తుంది, నువ్వు ఆగు. నువ్వు రా తల్లి, చెప్తాను. ఎక్కడికి మమ్మీ ఫోర్స్ చేస్తున్నావు? ముందు నువ్వు రా, చెప్తాను. ఏంటండి ఇది? సంధ్య వచ్చిందని వింధ్య ఇంత హడావుడి చేస్తుందేంటి? రాత్రి కూడా అప్పటికప్పుడు నిద్రపోయిందాన్ని లేపి మరీ తీసుకెళ్లి చూపించొచ్చింది. ఏంటసలు ఈ హడావుడంతా? వింధ్యకి అను ఉన్నట్టు సంధ్యకి పిల్లలు లేరు కదా. మన ఇంట్లో ఉన్న హడావుడి వాళ్ళింట్లో ఉండదు కదా, అందుకే తీసుకెళ్తుంది. వింధ్య సంధ్య గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఈరోజు నీ పుట్టినరోజు కదా. అయ్యో, చెప్పడమే మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. అను, కాళ్ళకి నమస్కారం చేయి. వాట్ మమ్మీ, కాళ్ళకి మొక్కాలా? ఏ వింధ్య, చిన్నపిల్ల కదే, అవన్నీ ఏమొద్దు. సరే అను, నువ్విలారా. కూర్చో. ఈరోజు నీ పుట్టినరోజని సంధ్య నీ కోసం ఏదో చేసి తీసుకొచ్చింది. సంధ్య, ఇటీవే నేను తీస్తాను. స్మెల్ అదిరిపోయింది. అను, నీకు తెలుసా, సంధ్య చేత్తో చేసిన పాయసం అమృతంలా ఉంటుంది. సంధ్య, నేను కొంచెం టేస్ట్ చేస్తానే. హలో మేడం, పుట్టినరోజు నీది కాదు, అనుది. తను అంత కష్టపడి అను కోసం చేసి తీసుకొస్తే నువ్వు తింటానంటావేంటి? ముందు అనుకు పెట్టని. సంధ్య గారు, అనుకు తినిపించండి. మమ్మీ, ఏంటిది చేతులతో పెడుతుంది? మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నారా? నా చేతులు నీట్గానే ఉన్నాయమ్మా. అయితే మాత్రం చేత్తో పెడతారా? అను, తప్పు, అలా అనకూడదు. స్పూన్తో పెట్టుకున్న చేత్తో ఏంటి మమ్మీ? మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో తినమ్మా. మమ్మీ, నాకు వామిటింగ్ వస్తుంది. పాలు నెయ్యి నాకు నచ్చదని నీకు తెలుసు కదా. నాకొద్దు.